9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకొని ఒక్క మాట కొంతగా ఆలోచించి మనం ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షమాభివృద్ధినంచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుచుండెను. సంఘాన్ని గురించిన మాటలు. సంఘం అంటే ఎవరు? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారంతా ఆనాడు వారు ఆత్మతో నింపబడినట్టుగా ఎన్నో ఆధారాలు మనం చూసాం. కాబట్టి ఆ ఆత్మతో నింపబడిన వారి జీవితాలలో కనబడాల్సిన 5 లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రాత్రి జస్ట్ ఆ ఒక లక్షణం టచ్ చేసి నేను ముందుకు వెళ్తానంతే, ముగిస్తాను. సమాధానము కలిగి ఉండెను. సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. సంఘము సమాధానం. ఇంగ్లీష్ లో ద చర్చ్ ఎంజాయ్డ్ అ టైమ్ ఆఫ్ పీస్ అని ఉంటుంది ఒక వర్షన్ లో. ఈనాడు ఈ మాట సంఘాలను గురించి చెప్పగలరా? రాస్తాడు ఒకవేళ దేవుని రాయమంటే. ఈనాడు మన సంఘాలు ఎలా ఉన్నాయి? మనం వెళ్ళే సంఘాలు ఎలా ఉన్నాయి? మన ఫెలోషిప్ చెందిన సంఘాలు ఎలా ఉన్నాయి? అవి ఎవరైనా కూడా, హెబ్రోన్ అయినా, మెనోనైట్ అయినా, బ్యాప్టిస్ట్ అయినా, లూథరన్ అయినా, ఇండియన్ పెంటికోస్టల్స్ అయినా, హోసన్నా మినిస్ట్రీస్ అయినా, ఏదైనా సిఎన్ఐ అయినా, ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయి? ఏ సంఘాన్ని గురించినైనా హెబ్రోన్ సంఘాలలో సమాధానం కలిగి ఉండెను. బ్రెదరన్ సంఘాలలో సమాధానం వారి మధ్య ఉంది అని మన గురించి చెప్పగలడా పరిశుద్ధాత్మ దేవుడు? ఎక్కడున్నాయి? ఎక్కడ చూసినా అల్లకల్లోల పరిస్థితులు, ఎక్కడ చూసినా గ్రూపిజం, ఎక్కడ చూసినా గ్రూప్స్, ఎక్కడ చూసినా తగాదాలు, ఎక్కడ చూసినా కోర్టు కేసెస్, ఎక్కడ చూసినా నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, క్షమించే గుణం లేదు, సహించే గుణం లేదు. కాబట్టి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం లేదు. లవ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అండ్ ఫర్బేర్స్. ప్రేమ ఇస్తుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ సహిస్తుంది. అవి ఇచ్చి క్షమించి సహించినప్పుడు ఆటోమేటిక్ గా సమాధానం వెళ్ళి విరుస్తుంది. సమాధానం మన ప్రభు పేరే సమాధానకర్త. ఎలైనగా మనకు శిశువు పుట్టారు, కుమారుడు అనుగ్రహించబడు, కుమారుని భుజం మీద రాజ్యభారం అని చెప్పిన ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులగు తండ్రి, బలవంతుడైన సమాధానకర్తయగు అధిపతి అతనికి పేర్లు పెట్టబడును అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. అలాగే కొత్త నిబంధనకు వస్తే రోమా పత్రిక 15వ అధ్యాయంలో సమాధానకర్త అయిన దేవుడు మీకు అందరికి తోడైనను గాక 33వ వచనంలో సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడైనను గాక. 16వ అధ్యాయం 20వ వచనం సమాధానకర్త అయిన దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. సో సమాధానాన్ని గురించి 7 విషయాలు ఉన్నాయి. మనం ఇంతకు ముందు పైనుండి వచ్చిన జ్ఞానాన్ని గురించి మనం నేర్చుకున్నాం. 7 విషయాలు అక్కడ ఉన్నట్టు. ఈ రాత్రి అవి టచ్ చేసి నేను వచ్చే వారం వివరిస్తాను. మొట్టమొదటిగా యేసయ్య ఇచ్చే శాంతి, సమాధానం, మత్తయి 11:28. రెండవది మత్తయి 11:29, ఆయన పాదాల దగ్గర ఆయన కాడి క్రింద దొరికే సమాధానం, శాంతి. మూడవది ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం వల్ల కలిగే శాంతి, ఎంతో నెమ్మది. నాలుగవది అది 119, 165 కీర్తన. యెషయా 26:3, ఎవని మనసు నీ మీద ఆనుకును నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. యెషయా 32:17 అది 5వది, నీతి సమాధానము కలగ చేయును. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును, నిత్య శాంతి అది. 6వది యెషయా 66:12, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా నదివలె పారు సమాధానం నదివలె సమాధానమును వారి యొద్దకు పారచేయుదును. ద పీస్ దట్ ఫ్లడ్స్ లైక్ ఎ రివర్. 7వది దేవుని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయం అందరూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వక
సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలను. 7వ సమాధానం సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. ఈ మాటలు జస్ట్ చెప్పాను. తర్వాత బైబిల్ స్టడీలో వివరంగా మనం నేర్చుకుందాం, ఆలోచిద్దాం, పరీక్షించుకుందాం. మనలో క్షమాపణ హృదయం ఉందా? ఎంతకాలమైంది భార్యను క్షమించకుండా, భర్తను క్షమించకుండా? ఎంతకాలమైంది నీ బ్రదర్స్ ను క్షమించకుండా, నీ సిస్టర్స్ క్షమించకుండా ఎంతకాలం నుంచి నీవు ఉన్నావు? లేదా క్షమించేంత కాలమైంది? క్షమించకుండా ఎంతకాలం నుంచి ఉన్నావు? ఆలోచించేద్దాం. ఒక్క దినం కూడా ఉండకూడదు. వెంటనే క్షమించి ఒకరినొకరు హత్తుకొని సమాధానపడి ముందుకు వెళ్ళాలి. అనుభవం ఉందా? మనకు విధేయత ఉందా? ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తున్నామో పరీక్షించుకుందాం. చివరిగా సంఘము సమాధానము కలిగిన మాట. ఆయనలో సమాధానం ఉంది, వారి భార్యాభర్తల్లో సమాధానం ఉంది, కుటుంబాలలో సమాధానం ఉంది, సంఘాలలో సమాధానం ఉంది. మన గురించి చెప్పగలడా పరిశుద్ధాత్మ దేవుడు? ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం. బలహీనతలు సిగ్గుతో పాపాన్ని ఒప్పుకుందాం. ఆయన రక్తంలో కడగబడదాం. ప్రభా, నిజమే, నాలో క్షమాపణ హృదయం లేదు, నన్ను క్షమించండి. ప్రభా, నేను క్షమిస్తున్నాను కానీ మర్చిపోవడం లేదు. దయతో అనుభవంలోనికి నన్ను నడిపించండి. విధేయత నాకు ఇవ్వండి. మీ సమాధానం నాకు అధికం చేయండి. ప్రభు అలాంటి కృప మనకు దయచేయను గాక. ఒక తీర్మానంతో ఈ రాత్రి మనం తీర్మానం చేసుకుందాం. రాజేష్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఈరోజు మనతో మాట్లాడిన పరిశుద్ధాత్మునికి మనం పూర్తిగా సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అది విధేయతలో. మనము క్షమాపణ అనే విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ప్రభుని ఆరాధిస్తాం, క్షమించబడ్డామని స్తుతిస్తాం. కానీ క్షమించాల్సి వచ్చినప్పుడు మట్టుకు మనం ఎంతో గుర్తు పెట్టుకుంటాం. ఇందాక అంకుల్ చెప్తూ వచ్చారు, మనము క్షమించాము అనే మనం గుర్తు పెట్టుకోకూడదు. క్షమించి విడిచిపెట్టాలి, మర్చిపోవాలి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్.